ఆ గ్లాస్కి కొద్దిగా ఎక్కువగా సాల్ట్, గ్లాస్ నిండా కారం, వీటన్నిటిని ఒకసారి నీట్గా కలుపుకునేస్తాము. కారం, ఉప్పు ఇవన్నీ నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుందాం. వీటిని నీట్గా ముక్కలు కొట్టేట్లా కలిపేసుకుందాము. మిశ్రమం అంతా నీట్గా కలిపేసినాం కదా. ఇప్పుడు దీంట్లోకి 2 నిమ్మకాయలు పిండేసుకోవాలా. నిమ్మకాయ రసమన్నా వండుకోవచ్చు, లేదంటే చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు మనము. 2 నిమ్మకాయలు పిండేసినాను. ఇప్పుడు బాగా కలిపేసి తిరగబాత చల్లగా అయిన తర్వాత దీంట్లోకి పెట్టేసుకోవాలి.